వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ హరి ముందుగా హెడ్లైన్స్ ఆర్టీఓ కార్యాలయంలో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ బీరువాలో భద్రపరిచిన విలువైన భూసేకరణ పత్రాలు దగ్ధం జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య దాడి చేసిన పోలీసులపై సీఐకి ఫిర్యాదు పరిసరాలు పరిశుభ్రతపై అంగన్వాడీ వైద్యాధికారుల అవగాహన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచన మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు బాన్స్వాడ డీఎస్పీ సత్యనారాయణ హెచ్చరిక ఇక డీటెయిల్స్ లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయంలో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ప్రమాదంలో బీరువాలో భద్రపరిచిన విలువైన సుమారు 15 భూసేకరణ పత్రాలు దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి జరిగిన ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఆర్టీఓ కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు చేశారు. దగ్ధమైన పత్రాల్లో కాళేశ్వరం మేడిగడ్డ, సింగరేణి, కేటీపీపీలో భూములకు చెల్లించే విలువైన ఫైల్స్ ఉన్నాయి. అధికారులు మాత్రం సాఫ్ట్ కాపీలు సిస్టమ్ ఆన్లైన్లో భద్రంగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఎవరైనా కావాలని చేశారా అనే కోణంలో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం బుడిమేపల్లి గ్రామంలో కొద్ది రోజులుగా తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామ టీడీపీ నాయకులు బీటీపీ ఆయకట్ట చైర్మన్ సుభాన్ వెంటనే స్పందించి బోర్ వేయించారు. బోర్ బావిలో నీళ్లు పడటంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేసి చైర్మన్ సుభాన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ తాజా డీలర్లు తిప్పేస్వామి, రామాంజనేయులు, ఎర్రిస్వామి, టీడీపీ నాయకులు గుండయ్య, తిప్పేస్వామి, రామ్మూర్తి, మరన్న, వార్డు మెంబర్ వెంకటేశు, అంజీ కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్ ఓయూలో నిరుద్యోగుల ఆందోళన కార్యక్రమం కవరేజ్కి వెళ్లిన జర్నలిస్టులపై పోలీస్ దాడిని తీవ్రంగా ఖండిస్తూ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్టీఓకి మెమోరాండం అందజేసి స్థానిక పోలీస్ స్టేషన్లో దాడి చేసిన పోలీసులపై సీఐకి ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని, లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు వెంటనే
ఈ వారధిగా పనిచేస్తున్నటువంటి మీడియా వ్యవస్థ పైన రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉన్నాయి. మొన్న జరిగినటువంటి బల్కంపేట ఎల్లమ్మ దగ్గర ఒక మహిళా జర్నలిస్ట్ పై దాడి జరిగింది. అది మరవక ముందే నిన్న ఉస్మానియా క్యాంపస్ ఆవరణలో జరిగినటువంటి అంటే డిఎస్సి వాయిదా వేయాలని చెప్పేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఆ వార్తను కవర్ చేయడానికి వెళ్ళినటువంటి G24 న్యూస్ ఛానల్ సంబంధించినటువంటి శ్రీచరణ్ అనే జర్నలిస్టు పైన పోలీసులు విచక్షణ రహితంగా ప్రవర్తించారు. తర్వాత బూతులు మాట్లాడుతూ తర్వాత అక్కడికి ఈడ్చుకెళ్ళి గల్లబట్టి ఈడ్చుకెళ్ళి అతను చెప్తున్న పరిస్థితి అంటే ఒళ్ళంతా కూడా అంటే బాగా పిడిగుద్దులు గుద్దినటువంటి పరిస్థితి. దీనిని నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి జర్నలిస్టులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు దానికి నిరసనగా కల్వకుర్తి నియోజకవర్గంలోని జర్నలిస్టులంతా కూడా మహబూబ్నగర్ చౌరస్తాలో తర్వాత నిరసన వ్యక్తం చేసి ఇక్కడ ఆర్డీఓ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. మీడియా పైన అంటే అందరూ కాదు కొంతమంది పోలీసులు పనిగట్టుకొని చేసినట్టుగా నిన్నటి వార్త చూస్తే నిన్నటి విషయం చూస్తే మనకు అర్థమవుతా ఉంది. అంటే వాళ్ళ మాట్లాడే విధానం అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఎవరైనా ఉండొచ్చు అంటే శాటిలైట్ అనుకోలేదు మేము లేదంటే మేము సోషల్ మీడియా అనుకున్నాము అది కాదు. ఒక జర్నలిస్ట్ అన్నప్పుడు తర్వాత ఒక వ్యక్తికి కూడా స్వేచ్ఛ ఉంటుంది. ఆ వ్యక్తులను కూడా అన్పార్లమెంట్ మాట్లాడే అటువంటి హక్కు ఎవరికి కూడా లేదు. ఆ హక్కును వాళ్ళు సొంతం చేసుకున్నట్టుగా తర్వాత రాజ్యాంగాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకున్నట్టుగా నిన్న ప్రవర్తించి మాట్లాడడం జరిగింది. ఈ మధ్యకాలంలో మరి పోలీసులు నిజంగా కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారు కొంతమంది, అందరు కాదు కొంతమంది. మరి అంటే మీడియా హక్కులను కూడా వాళ్ళ చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇండైరెక్ట్గా బెదిరిస్తూ ఉన్నారు. కొంతమందిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరంటూ వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసినారు. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈ పోలీస్ వ్యవస్థ అనేది ఒక కుల ప్రాతిపాదికనో తర్వాత ఒక మత ప్రాతిపాదికనో కాకుండా అందరినీ సమానంగా చూడాల్సినటువంటి హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది. ఏ జర్నలిస్టుకు ఆపద వచ్చినా. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ప్రభుత్వ సార్వజన ఆసుపత్రి వద్ద పరిసరాల పరిశుభ్రతపై అంగన్వాడీ వైద్యాధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దోమల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో అధికారులు ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తగు జాగ్రత్తలు తీసుకుని దోమతెరలు ఉపయోగించాలని, ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే 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 ఫ్రైడే 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 దోమ పుట్టరాదు దోమ పుట్టరాదు దోమ పుట్టరాదు దోమ పుట్టరాదు దోమ పుట్టరాదు. ఆరోగ్యమే ఆరోగ్యమే ఆరోగ్యమే. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ ప్రతిజ్ఞ. భారతదేశ పౌరుడైన నేను వికసిత్ భారత్ మహోత్సవాన్ని పురస్కరించుకొని కుటుంబ సంతోషం మరియు సమాజ శ్రేయస్సు కోసం కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటిస్తానని, ఈ విషయాలపై నా బంధుమిత్రులకు ఇరుగు పొరుగు వారికి అవగాహన కలిగిస్తానని, తద్వారా కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించేలా ప్రయత్నిస్తానని నేడు 11/7/2024 తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మీ అందరి సమక్షంలో ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ.
మహిళలపై మైనర్ బాలికలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని బాన్స్వాడ డీఎస్పీ సత్యనారాయణ హెచ్చరించారు. బాన్స్వాడ సీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బాన్స్వాడ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆలస్యంగా ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సహకారంతో బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి వారు ఇచ్చిన ఫిర్యాదుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై సెక్షన్ 9(10) ఆఫ్ పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దానితో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయుడికి బాలిక తల్లిదండ్రులకు మధ్య రాజీ కుదిర్చిన 9 మంది మధ్యవర్తులపై కూడా సెక్షన్ 21 ఆఫ్ పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆఫీసులో చేసుకున్నాం. సరే ఇంకా కాలేదు. విద్యార్థి ఆరోపణలు చేయడం జరిగింది. అయితే విద్యార్థి ఆరోపణల నేపథ్యంలో విద్యార్థులను కూడా అడిగినప్పుడు ఆ విద్యార్థులు కూడా ఇట్లా చేశారు, సార్ ఈ విధంగా మిస్బిహేవ్ చేశారని విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేశాయిపేటలో జరిగిన సంఘటన మీద విచారణ నిమిత్తం పాఠశాలను సందర్శించడం జరిగింది. వచ్చి విద్యార్థులు 9th to 10th విద్యార్థుల్ని సపరేట్గా ఆడపిల్లల్ని మగపిల్లల్ని కలిసి విచారించడం జరిగింది. ఆ తర్వాత పాఠశాలలో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ ఉపాధ్యాయ బృందాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే శనివారం జరిగిన సంఘటన మీద ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు విచారణ తీసుకోవడం జరిగింది. విచారణకు సంబంధించిన పూర్తి వివరాలను నివేదిక రూపంలో తయారు చేసి జిల్లా విద్యాశాఖ అధికారి కామారెడ్డి గారికి ఈరోజు ఫస్ట్ అవర్స్లోనే పంపడం జరుగుతుందని తెలియజేస్తాం. మైనర్ల పైన చిన్నపిల్లల పైన మహిళల పైన ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తప్పవు. మనకు రీసెంట్గా కొన్ని రోజుల క్రితం బాన్స్వాడ మండలంలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు అదే స్కూల్లో చదువుతున్న అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డట్టు తెలిసింది. ఈ విషయం లేట్గా వెలుగులోకి వచ్చింది. దాంట్లో ఆ విషయం తెలిసిన తర్వాత అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు, వాళ్ళ విలేజ్ ఎల్డర్స్ మరియు స్కూల్ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫు నుంచి కొంతమంది వెళ్ళి దాన్ని మధ్యవర్తులుగా మాట్లాడి రాజీ కుదర్చడం జరిగింది. ఇందులో క్లియర్గా అమ్మాయి మైనర్ గర్ల్ కాబట్టి మనకు ఇందులో పోక్సో చట్టం అట్రాక్ట్ అవుతుంది. ఇటువంటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీ అనేది కుదిర్చవద్దు. ఈ విషయంలో తర్వాత పోలీసులకు సమాచారం తెలియడంతో అమ్మాయి మరియు అమ్మాయి తల్లిదండ్రుల్ని మనం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళ సహకారంతో వారిని కౌన్సిలింగ్ ఇచ్చి వారు ఏం జరిగిందో నిజాలు బయటికి రాబట్టడం జరిగింది. దాంతో వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో ఈ మైనర్ అమ్మాయిపై ఎవరైతే అఘాయిత్యం చేశారో అతని టీచర్ పైన మరియు దీంట్లో మనకు మధ్యవర్తిత్వం వహించిన విలేజ్ ఎల్డర్స్ మరియు అతని ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో. ఓయూలో మానవతా రాయ్, కైలాస్ నేత చారకొండ వెంకటేష్లపై బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు పడాల సతీష్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో కార్పొరేషన్ పదవి కాదు కదా, ఓయూలో నీకు అటెండర్ పోస్టు కూడా దొరకదని మానవతా రాయ్ని ఎద్దేవా చేశారు. ఓయూ విద్యార్థులు బీరు బిర్యానీలకు ఆశపడతారని రేవంత్ రెడ్డి అన్నప్పుడు నువ్వు ఎక్కడ పడుకున్నావని ప్రశ్నించారు. ఎన్నికల ముందు డబ్బులు మూట కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరి రేవంత్ రెడ్డిని నోటికి వచ్చినట్లు మాట్లాడిన నువ్వు నీతులు చెబితే ఎవరూ నమ్మరని అన్నారు. మా నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, గాదారి కిషోర్ల గురించి ఓయూ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. జరిగిన మీటింగ్ లో ఈ మతిలేని రేవంత్ రెడ్డి ఓటు నోటు అడ్డంగా దొరికిన దొంగ కేటీఆర్ ను, హరీష్ రావును
ఆర్ట్స్కల్ దగ్గర నిరాహార దీక్ష చేసి అమర్లు గమ్మని చెప్పి నీచమైన మాటలు మాట్లాడితే దానిపైన స్పందించినటువంటి మా గాదరి కిషోర్ అన్న, ఉస్మానియా ముద్దుబిడ్డ, తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత, ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండే నాయకుడు. గతంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం నడిచినప్పుడు వందల కేసులు పెట్టుకుని జైలు పోయి తెలంగాణ కోసం, కేసీఆర్ కోసం పోరాడిన వ్యక్తి కిషోర్ అన్న. అలాంటి వ్యక్తిని ఈ మానవతరాయ్, ఈ మతిలేని మానవతరాయ్, చారకొండ వెంకటేష్, పున్న కైలాస్ నేత ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వీళ్ళకు మాట్లాడితే కిషోర్ అన్న మీద మాట్లాడితే వీళ్ళకు యూనివర్సిటీ రాష్ట్ర స్థాయిలో ఏమైనా పదవులు ఇస్తారంటే మొన్న 35 ప్రకటించిన దాంట్లో ఒక కార్పొరేషన్ చైర్మన్ లో వీళ్ళకి గతి లేదు. కానీ వీళ్ళకు అసిస్టెంట్ ప్రొఫెసర్ లైన్ ఇస్తారేమో అని చెప్పి ఆతృతతో ప్రెస్ మీట్లు పెట్టి కిషోర్ అన్నను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళకి లాస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో అటెండర్ పోస్ట్ కూడా ఇయ్యారని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి అనేటోడు గతంలో 2023 కంటే ముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ దగ్గర పైసలు అడకచ్చుకొని బీరు బిర్యానీ తింటారు, ఉస్మానియా బీరు బిర్యానీ తిని అక్కడ మందు దాగి, తార్నాకల మందు దాగి ప్రోగ్రాంలు చేస్తారు అని ఉస్మానియా విద్యార్థులను అతి హీనంగా అవమానించినప్పుడు ఎక్కడ పోయినవురా మానవతరాయ్, నువ్వు ఎక్కడున్నావురా కొడుక? ఈ రోజు నీకు కిషోర్ అన్న గురించి మాట్లాడే అర్హత ఉన్నదిరా? ఏ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్ కిషోర్ అన్న ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ వాళ్ళను ఏదైనా కష్టం వచ్చినా ఆపద వచ్చినా ఆదుకుంటే అది కిషోర్ అన్న నైజం రా బిడ్డ. ఈ రోజు నువ్వు చారకొండ వెంకటేష్, నువ్వు మునుగోడు ఎలక్షన్ లా మీ పార్టీ పైసలు ఇస్తే నువ్వు ఎత్తుకపోయిన దొంగవు. ఈ రోజు కిషోర్ అన్న గురించి మాట్లాడతావురా? అదే మానవతరాయ్, నువ్వు ఎలక్షన్స్ ముందు మా పార్టీలోకి వచ్చి కేసీఆర్ దగ్గర కాళ్ళ మీద వాడి మూట కోసం వచ్చి తర్వాత వెళ్లిపోవాలని ప్రయత్నం చేసినావు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యశోద హాస్పిటల్లో కూడా రేవంత్ రెడ్డిని తిట్టినావు గారా? ఇప్పుడు నీకు గుర్తొచ్చిన ఆయన నీతులు మాట్లాడుతున్నావు. కిషోర్ అన్న గురించి కనీసం కూడా మాట్లాడే కాలు గోటిన దాకా అర్హత కూడా మీకు లేదా కొడుకులారా? ఇంకొకసారి మీరు ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న జర్నలిస్టుల పైన దాడులు జరిగినాయి. ఏమేంద్ర మాట్లాడే చేతనైతే లేదారా? రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే మొత్తం ముక్క పొడుకేసుకుంటున్నావు, అచ్చోసిన ఆమోదలా మాట్లాడుతున్నావు కొడుక. విలేకరులను, జీ తెలుగు విలేకరులను ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు, మన నిరుద్యోగులను కొడుతురు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ప్రెస్ వాళ్ళ పైన దాడి జరిగిందా? అసలు విద్యార్థులు మీరు కూడా నిరుద్యోగుల కోసం పోరాడినావు కదా, ఒక్కసారైనా పోలీసులతో కొట్టించిరా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీకు ఏదో పదవులు ఇస్తారనుకుంటారు కానీ లాస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో మీకు అటెండర్ పోస్టులు కూడా ఇయ్యరు. మీరు ఇంకా బూట్లు చెప్పులు నాకుండా తిరగాల్సిందే. కేసీఆర్ ను గాని, కేటీఆర్ ను గాని, హరీష్ రావును గాని ఇంకొకసారి ఎవడైనా మాట్లాడితే మాత్రం ఆర్ట్స్ కాలేజ్ ముందే కుక్కలను కొడతాం బిడ్డ అని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తారు. సికింద్రాబాద్ ఉజ్జాయిని మహంకాళి దేవాలయంలో ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించే బోనాలు రంగం కార్యక్రమంకు అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, అర్చకులు మంత్రి సురేఖారెడ్డి హనుమకొండ రామ్నగర్లోని వారి నివాసంలో కలిసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ప్రధాన అర్చకులు ఆహ్వాన పత్రికను చదివి వినిపించారు. అర్చకులు మంత్రికి వేద ఆశీర్వచనాలు అందించి అమ్మవారి శేష వస్త్రాలు ప్రదానం చేశారు. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు శ్రీమతి కొండా సురేఖ గారికి స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఆదివారం 21/7/2024 గోనాల పండగ మరియు ఆషాఢ బహుళ పాడ్యమి సోమవారం 22/7/2024 రంగం కార్యక్రమం జరుగును. కావున విశేషమైన ఈ రోజులలో అత్యంత వైభవముగా నేత్ర కర్వముగా జరిగించు ఈ పండగ మహోత్సవంలో తమరు పాల్గొని అమ్మవారిని దర్శించి ఆశీర్వాదం పొందగలరని మనవి. శ్రీ అమ్మవారి గజాధిరోహణ మహోత్సవము 22/7/2024 సోమవారం ఉదయం 10 గంటలకు జరుగును. శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి లోక కళ్యాణార్థమై గోనాల మహాహారతి సమర్పణ మహోత్సవం జరుగును. ప్రజలు శ్రేయస్సు కోరి ప్రతి ఏటా వైభవముగా జరుగుబడి ఇట్టి గోనాల మహోత్సవంలో తెలంగాణ ప్రభుత్వం ద్వారా మహాకాళి అమ్మవారికి గోనాల మహాహారతి సమర్పించుటకు తమరు సకుటుంబంగా ఇచ్చేసి శ్రీ అమ్మవారి దివ్యానుగ్రహం పాత్రలు కాగలని ఆశిస్తున్నాం. శ్రియం చంద్రమావాన్ పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పుష్పాన్ భవతి అభివస్రాన్యర్షాభిధేనో సుఖా భూయమాన్ అభిచంద్ర
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆర్టీఓ కార్యాలయంలో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్, బీరువాలో భద్రపరిచిన విలువైన భూసేకరణ పత్రాలు దగ్ధం. జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య, దాడి చేసిన పోలీసులపై సీఐకి ఫిర్యాదు. పరిసరాలు పరిశుభ్రతపై అంగన్వాడీ వైద్యాధికారుల అవగాహన, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచన. మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు, బాన్స్వాడ డీఎస్పీ సత్యనారాయణ హెచ్చరిక. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.